హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో జంతికలు ఎలా చేసుకుందామో చూద్దామండి. మనం ఈ జంతికలని ఒక కప్పు మినపప్పుని తీసుకొని కుక్కర్లో ఉడికించుకొని ఈ విధంగా జంతికలు చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారండి. కొన్ని ప్లేస్లో వీటిని జంతికలు అంటారు, మరికొన్ని ప్లేస్లో వీటిని మురుకులు అని కూడా పిలుస్తారు. నేనైతే జంతికలు అంటానండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో మీకు తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదండి మీకు అర్థమవుతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వాడానో మీకు అర్థమవుతుంది. ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లోకి ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోవాలండి. ఈ జంతికలని కేవలం ఒక కప్పు మినప్పప్పుని యూజ్ చేసి మనం జంతికలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. మనం ఇప్పుడు ఈ మినప్పప్పుని వాటర్ వేసేసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత వీటిని ఉడికించుకోవాలండి. మనం ఒక కప్పు మినప్పప్పుని తీసుకున్నాం కదా, ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని మనం ఈ మినప్పప్పుని ఉడికించుకోవాలండి. సరే కదా, ఈ విధంగా 3 కప్పుల వాటర్ని వేసేసుకొని పప్పు మొత్తం వాటర్లో మునిగేలాగా పెట్టేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనము కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఆలోపు పిండిని రెడీ చేసుకుందామండి. ఇలా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకొని వాటిలోకి జల్లెడని తీసుకోవాలండి. పిండిని జల్లించుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పు మినప్పప్పుకి 3.5 cups వరకు బియ్య పిండిని తీసుకోవాలండి. ఇలా బియ్య పిండితో చేసుకున్నామంటే మనకు మురుకులు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా జల్లించుకున్నామంటే మనకు మురుకులు కరెక్ట్గా వస్తాయండి. ఇలా జల్లించుకున్న పిండిలోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 teaspoon కారం వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వామని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఒకసారి నలిపి వేసుకోవాలండి. అలా నలిపి వేయడం వలన మనకు జంతికలు మంచి ఫ్లేవర్ వస్తాయండి. ఇలా మసాలాలు వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. మనం వీటిలో ఎలాంటి మసాలాలు వాడట్లేదండి, కేవలం సాల్ట్, కారం, వామని మాత్రమే తీసుకున్నాను. వీటన్నిటిని పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు ఆలోపు కుక్కర్కి విజిల్ వచ్చేసి మినపప్పు చక్కగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, మనకు 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెజర్ పోయే వరకు అలాగే పెట్టేసి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత తీసుకోండి. చూసారు కదండి, మనకు ఇప్పుడు మినప్పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఒకవేళ మీకు మినప్పప్పులో వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయంటే తీసి ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ మనకు పిండి తడుపుకోవడానికి యూజ్ అవుతుంది. మనకు ఒకవేళ కొన్ని వాటర్ ఉన్నా కూడా స్పూన్తో ఈ విధంగా కలిపేసుకొని మిక్సీ చేసుకోవచ్చండి. ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న మినప్పప్పుని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిలోకి వేసేసుకొని కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే మనకు మురుకులు అంత సాఫ్ట్గా వస్తాయండి. మినప్పప్పుని ఉడికించుకొని ఈ విధంగా జంతికలు చేసామంటే మనకు జంతికలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. నాకు ఈ మినప్పప్పు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకే ముందుగా చేయి పెట్టకుండా ఒకసారి స్పూన్తో ఈ విధంగా పిండి కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత వీటిలోకి సగం కప్పు వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి. పిండిని మనము 1 కప్పుతో తీసుకున్నాం కదా, ఆయిల్ని సగం కప్పు వరకు తీసుకోవాలి. మనకు 3.5 కప్పుల పిండిని తీసుకున్నాం కదా, సగం కప్పు ఆయిల్ని వేసుకుంటే మనకు మురుకులు కరెక్ట్గా వస్తాయండి. మనకు ఈ ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి. వేడి చేసిన ఆయిల్ని మాత్రమే వాడాలి. మనకు ఆయిల్ వేస్తేనే మనకు మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వేడి చేసిన వేడి ఆయిల్ని పిండిలోకి వేసేసుకొని, మనకు ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదండి,
అందుకే మనం వెంటనే చేయి పెట్టకుండా ఈ విధంగా స్పూన్తో ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం చేయితో గట్టిగా నలపకుండా ఇలా వేళ్ళతో పిసుకుతూ మనం పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. మనం వేసుకున్న మినప్పప్పు అలాగే ఆయిల్తోనే మనకు పిండి ముద్దలా అవుతుందండి. కానీ మనం జంతికలు చేసేటప్పుడు విరిగిపోతాయండి. అందుకే మనం జంతికలు చేసేటప్పుడు కొన్ని వాటర్ని చల్లుకుంటూ మనం జంతికలని రెడీ చేసుకోవాలి. జంతికలు చేసే మిషన్ని తీసుకుంటున్నానండి. నేను ఈ షేప్లో ఉన్న బిళ్ళని తీసుకున్నానండి. మనం ఈ విధంగా ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఆయిల్ని అప్లై చేసుకొని ఆ తర్వాత మనం పెట్టకపోయినా మనకు ఈజీగా వస్తుంది. గరిట పైననైనా వేసుకోవచ్చు, లేదా ఏదైనా ప్లేట్ని తీసుకొని రివర్స్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ని ఫస్ట్ టైం అప్లై చేసుకోవాలండి. ప్రతిసారి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. వీటిపైన వేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. జంతికల మిషన్లో పెట్టే ముందు ఈ విధంగా కొన్ని వాటర్ని చల్లుకుంటూ మిషన్లో పెట్టుకోవాలి. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు జంతికలు అంత సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా పిండిని తీసుకొని జంతికల మిషన్లో పెట్టేసుకొని మనకు కావాల్సిన షేప్లో జంతికలని రెడీ చేసేసుకోవచ్చండి. మిషన్లో పెట్టేసుకొని పిండి ఆరిపోకుండా మిగతా పిండి పైన మూతతో కవర్ చేసుకొని ఇప్పుడు మనం జంతికలని రెడీ చేసుకుందాం. 2 రౌండ్స్ ఇలా తిప్పామంటే మనకు జంతికలు రెడీ అయిపోతాయండి. మీకు ఎంత థిక్నెస్ కావాలంటే మీరు అంత థిక్నెస్ వేసుకోవచ్చండి. నేను మాత్రం 2 రౌండ్స్ మాత్రమే వేశాను. మనకు ఇలా 2 రౌండ్స్ వేయడం వలన మనకు ఈజీగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నామంటే మనకు సాఫ్ట్గా వస్తాయండి. మనం ఇలా ప్లేట్ పైన వేసుకోవచ్చు, లేదా గరిటె పైన కూడా వేసుకోవచ్చండి. ఇలా గరిటె పైన వేసుకుంటే మనకు ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనకు ఆయిల్లో మనం డైరెక్ట్గా ప్లేట్ పై నుండి తీసి కూడా వేయొచ్చండి. ఎందుకంటే మనకు ఈ పిండి చాలా జిగురుగా ఉంటుంది. ఈ జంతికలు అస్సలు విరిగిపోవండి. ఇప్పుడు మనం వీటిని ఎలా ఫ్రై చేసుకుందాము చూద్దాం. జంతికలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకుంటే మనకు ఫ్రీగా ఫ్రై అయిపోతాయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనం జంతికలని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్క ముందే మనం వేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. అందుకే మనకు ఆయిల్ చాలా హీట్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ జంతికలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు జంతికలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. వేసిన వెంటనే ఫ్రై అయిపోదండి, కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జంతికలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న జంతికలని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు జంతికలు కరెక్ట్గా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, మనకు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన జంతికలని ఒక బౌల్లో పెట్టేసుకొని మిగతా జంతికలని కూడా సేమ్ ఇలాగే చేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయండి. మనం జంతికలు వేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్లో ఉండాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. జంతికలు మనకు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. సింపుల్ ప్రాసెస్లో ఇలా జంతికలు చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదండి, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా వచ్చాయని. ఇలా చేసిన జంతికలు మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీరు కుక్కర్లో మినప్పప్పుని ఉడికించుకొని ఇలా జంతికలు చేశారంటే చాలా బాగుంటుంది. మనకు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.